కొన్ని విషయాలు మనం ఇంత పబ్లిసిటీ చేయకూడదు. ఎస్పెషల్లీ దేవుడి విషయంలో. సెన్సిటివ్ ఇష్యూ చాలా ఇది. చాలా సెన్సిటివ్ విషయం. తర్వాత సుప్రీంకోర్టు ఏం ఆదేశాలు ఇచ్చింది? సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఇస్తూ దీని మీద, దేవుడి మీద రాజకీయాలు చేయొద్దు. దీని మీద ఎక్కువగా మీరు పబ్లిసిటీ చేయొద్దు, మాట్లాడొద్దు. దీన్ని ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి అని చెప్పింది. చెప్పిన తర్వాత ఏం జరుగుతూ ఉంది? అది మన ప్రశ్న. అంటే ఈ ఛార్జ్ షీట్లో ఉన్న విషయాలు కోర్టు పరిధిలో ఉన్నారు. ఎందుకు రాజకీయ పార్టీలు నానాయాగి చేసి ప్రజల నుంచి అలా గందరగోళం చేస్తున్నారు దీన్ని? అంటే ఈ రాష్ట్రం కోర్టులో ఉన్నటువంటి పరిస్థితి ఇది, కోర్టులో ఉన్నటువంటి కేసు ఇది. కోర్టు పరిధిలో ఉన్న కేసు, దీనికి ఏముందో ఛార్జ్ షీట్లు అదే చెప్పాలి. నేను తప్పు చెప్పినా కూడా ఇబ్బంది, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ వస్తుంది. అందుకని అందులో ఏముందో అదే మేము కూడా మాట్లాడాలి, ఎవరైనా మాట్లాడాలి. అది కాకుండా మీరే తీసేసుకొని నిర్ణయాలు మీరు ఇప్పుడు మీకు చెప్పాలి అంటే ఈ మధ్య మన జరిగినటువంటి విషయం లేదు కాబట్టి దేవుడికి ప్రక్షాళన చేయాలని చెప్పి ప్రతిపక్షం అన్ని గుడుల్లో వాళ్ళు ఒక పిలిపించుకున్నారు. లేదని చెప్పింది కాబట్టి అంత సంతోషపడిపోయి వాళ్ళు ఇచ్చుకున్నారు కాబట్టి ప్రభుత్వంలో కొంతమంది కానీ పెద్దలు ఏం చేశారంటే మెయిన్ ప్రధాన రహదారుల ఏరియాలో ఒక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అది ఎంతవరకు ఇది ఉంటారు? అది అందులో కూడా ఫ్లెక్సీల్లో కూడా దేవుడి ఫోటో, లడ్డు ఫోటో ప్లస్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి అధినేత ఫోటో కూడా వేసుకున్నారు. ఇది ఖచ్చితంగా మేమందరం కూడా ఖండిస్తాం. మొదటి దాన్ని లడ్డులో లేదనేది ఎంత సత్యమో, లడ్డులో కొన్న కల్తీ అడల్టరేషన్ అంటే కొంచెం ఇదైపోయిందనేది, పామ్ కెర్నల్ ఆయిల్, బీటా కెరోటిన్ ఉన్నాయి, బిట్రిక్ యాసిడ్ లెవెల్స్ కూడా తక్కువ ఉన్నది ఎంత సత్యమో, మీరు ఫ్లెక్సీలు పెట్టడం అంత తప్పు. ఎందుకు పెడతారు ఫ్లెక్సీలు? ఎందుకు చేస్తారు? వాళ్ళు ఏదో గుడికి వెళ్ళారు, వాళ్ళ వాదన నెగ్గిందని మీరు మొత్తం కనుక్కొని కంప్లీట్ అయిన తర్వాత ఇందులో ఇంతమంది నిందితులు ఉన్నారు, దానికంటే ముందు దిద్దుబాటు చర్యలు, స్వామివారికి నిజమైనటువంటి నెయ్యి ప్రసాదం ఐ థింక్ తీసుకున్నట్టుగా ఉన్నట్టున్నారు ప్రభుత్వం కూడా, నాకు అది వివరం తెలీదు. సో దీని మీద ఇంత రగడ జరిగి దేవుడిని రాజకీయాల కోసం వాడుకోవడం నిజంగా తప్పండి. అంటే ఇంకోటి ప్రధానంగా ఈ అధికారం ఉన్నటువంటి నాయకులు వర్షం ఏం చెప్తారంటే పాలు లేనటువంటి నెయ్యి తయారు చేశారని చెప్పి అంటారు. అసలు పాలే లేదు, చుక్కన్ని పాలు లేదు, నెయ్యి ఎలా వచ్చింది, అంతా కెమికల్ కదా, దీన్నేమంటారు అనేది అధికార పార్టీ చెప్పి. అది ఎలా సాధ్యపడుతుంటారు పాలు లేకుండా నెయ్యి తయారు చేయటం? అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చండి, తయారు చేయొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు డైమండ్స్ ఉన్నాయి, భూమిలో నుంచి న్యాచురల్గా దొరికే డైమండ్ ఎంత కాస్టో మీకు తెలుసు. అదేవిధంగా ఈ మధ్య ఇంకో కొత్త డైమండ్స్ వచ్చాయి, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అని. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే షాప్లో మనకి దానికి కాంపోజిషన్ సేమ్ ఉంటుంది, కానీ మనకి ఎక్కువ వాల్యూ దేనికి ఇస్తాం? భూమిలో ఉండేటువంటి డైమండ్కి ఇస్తాం. అంటే కెమిస్ట్రీలో ఈరోజు ఇన్నోవేషన్స్లో, పరిశోధనల్లో దేన్నైనా మిమిక్ చేయొచ్చు. ఇప్పుడు కాపీ దేన్నైనా చేయొచ్చు. వచ్చిన తర్వాత అదైతే డీప్ ఫేక్లు వచ్చిన తర్వాత ఏదైనా చేయొచ్చు. అంటే ఇది కూడా సుప్రీంకోర్టు అధీనంలో ఉంది. ఈ పాయింట్ కూడా ఇది ఇందులో ఏయో కలిసి ఉన్నాయి, రియల్గా పాలు నుంచి తీసిన వెన్న కాదు, అసలు పాలకు అసలు టెండర్లే లేవు అనేది వాళ్ళు చెప్తున్నారు. అందులో ఇంకా డీప్గా పోవాలి, దీని గురించి మాట్లాడొద్దు అన్న తర్వాత ఎందుకు మాట్లాడాలి మనం? ఇది దేవుడికి సంబంధించింది కదా, ఇది రాజకీయాలకు ఎందుకు ఉపయోగపెట్టుకోవాలని నేను కాదు, మేధావులు ఎవరైనా సరే మాట్లాడుతున్నాం. దీన్ని ఫ్లెక్సీలు వేసేసుకొని ఇది అయితే తప్పు. ఇంకా ప్రజల్ని ఒక అభద్రతా భావంలో, దేవుడి మీద అభద్రతా భావంలో నెట్టడం తప్ప వేరే ఏం లేదు. ఇది ప్రభుత్వం ఖచ్చితంగా గమనించుకోవాలి. దీనివల్ల వాళ్ళకు కూడా ఏం పెద్ద రాజకీయంగా లబ్ధి చేకూరుద్దని నేను అనుకోవట్లేదు. మేడం ఇంకోటి పామాయిల్తో పాటు కెమికల్ కలిసింది, ఆ కెమికలే అవశేషాలు అనేది అధికార పార్టీ చెప్పింది. పామాయిల్ అంటే పామ్ కెర్నల్ ఆయిల్, పామాయిల్, బిట్రిక్ యాసిడ్ ఇవన్నీ గీలో ఉండేటువంటి కాంపోజిషన్స్. కాబట్టి అక్కడ వాళ్ళు చెప్పింది ఒక్కటే, బిట్రిక్ యాసిడ్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి అన్నారు, అసలు లేవని చెప్పాల. బిట్రిక్ యాసిడ్ అనేది గీలో ఉండేటువంటి షార్ట్ అంటే చిన్న ఒక ఫ్యాటీ యాసిడ్, అది చాలా మంచిది. బిట్రిక్ యాసిడ్ మన గట్కి చాలా మందికి నెయ్యి మనల్ని తినమంటారు, చాలా మంచిది. బిట్రిక్ యాసిడ్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. సిబిఐ ఛార్జ్ షీట్లో ఇచ్చారు, ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చారు. మొత్తం మీద ఈ మూడు లేవంటూనే కొంత గీ క్వాలిటీ మీద అనుమానాలు, పాయింట్స్ క్లారిటీగా ఇచ్చారు. ఇచ్చిన దాన్ని మీరు పరిశోధించాలి, దాని మీద దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. దీన్ని రోజు మాట్లాడకూడదు, ఇదే మనం చెప్పేది.
మేడం ఇప్పుడు సింథటిక్ నెయ్యి కలిసి నెయ్యితో తయారు చేసినటువంటి ఇది చేశారు, దీని ద్వారా కోట్లాది రూపాయలు దోచేశారు స్వామివారిది అంటారు. అది కూడా ఇప్పుడు దాంట్లో ఉంది, సిబిఐ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో ఉంది అది. దీని ఇవన్నీ ఉన్నాయి. దీన్ని ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి 36 మంది మీద ఛార్జ్ షీట్ ఫైనల్ చేసి, అవును, మీరు నేను చేసింది కాదు, కోర్టు 36 అందులో ఎంప్లాయీస్ ఉన్నారు, వీళ్ళంతా సప్లయర్స్ ఉన్నారు, ఛార్జ్ షీట్ ఫైనల్ చేశారు Mediators కదా. ఉన్నారు. మీ దగ్గర ఉంది కదా ఫైనల్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్. సెపరేట్ ఉంది. ఈ 36 మందిని మరి ప్రశ్నించాలి, ఇంకా ఏమేమి జరిగింది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయినా అంత ఫైనల్గా రావాలి కదా. అదే కదా చెప్తుంది సుప్రీంకోర్టు. ఇది ఫైనల్గా వచ్చేంత వరకు మీరు మాట్లాడొద్దు మొర్రో అంటే, ఈ లోపల నానాక గందరగోళం జరిగింది. మీకు కూడా తెలిసి ఈ మధ్య జరిగినటువంటి. మేడం దీనికి సంబంధించి గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు సంబంధించి గుడికెళ్ళి వస్తుంటే ఇదే టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే గారు అక్కడ కొంతమంది కలిసి ఆయన మీద దాడికి పాల్పడ్డారు. అదే సందర్భంలో అంబటి రాంబాబు గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఆ కొట్టేటువంటి ఆ క్రమంలో వాదోపాదం జరిగింది. అదంతా అందరూ చూశారు. అది దానికి సంబంధించి తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. ఆయన అప్పాలి అని చెప్పి, నేను అనకూడదని చెప్పి అన్నాడు. పెద్దరికంగా ఆయన ఆ మాట అన్నారు. తర్వాత ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు, ఆ ఇంటి మీద దాడికి సంబంధించి ఎలా స్పందిస్తారు? ఇది అదే ఇప్పుడు ఇంతసేపు మీరు నేను డిస్కస్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే, వాస్తవంగా సిబిఐ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ రిపోర్టు వాళ్ళు మనకు వచ్చిన తర్వాత, దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫరెన్సెస్ తీసుకున్న తర్వాత ప్రతిపక్షం న్యాచురల్గా మీరు ఏదైతే అలిగేట్ చేశారో అవి లేవు కదా. పందికోవ అనే మాట పెద్ద మాట, చాలా పెద్ద మాట. అది ఎంతో మంది, అది మత విశ్వాసాలకు సంబంధించింది కూడా ఉంటుంది. అదే విధంగా జంతు కొవ్వులు అన్నది కూడా పెద్ద మాట, చాప నూనె అనేది కూడా పెద్ద మాట. అవి లేవని చెప్పిన తర్వాత న్యాచురల్గా ఏ రాజకీయ పార్టీ అయినా అడ్వాంటేజ్ తీసుకుంటుంది. అలాగే వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షం అడ్వాంటేజ్ తీసుకునింది. అందులో అన్న రాంబాబు అన్న మీకు కూడా తెలుసు, కుటుంబానికి మీకు మధ్య అన్న వాళ్ళ కుటుంబంతో నాకు రాజకీయంగా నేను ఏ పార్టీకి చెందిందని కాదు, మీకు తెలుసు. కానీ అన్నతో రాంబాబు అన్న నన్ను సొంత సిస్టర్ లాగా, అమ్మ వసుంధరమ్మ అంటారు. ఆ అన్నతోటి మంచి, వాళ్ళ కుటుంబంతో కూడా నాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి, పిల్లలతో కానీ ఆవిడతో, విజయలక్ష్మి గారితో కానీ. ఆయన చాలా వాస్తవంగా చెప్పాలంటే ఉన్న పొలిటీషియన్స్లో, సరే ఆయన వ్యక్తిగతాలు అవన్నీ పక్కన బానిస్తే, భాషా ప్రయోగంలో ఆయన చాలా మంచి భాష ఉపయోగిస్తారు. జనరల్గా ఒక విమర్శ కూడా చాలా మంచి పదాలతో వేస్తారు, అందరికీ తెలిసిందే. అదే ఆయన ప్రత్యేకత కూడా. అన్న ప్రత్యేకత అదే, రాంబాబు అన్న ప్రత్యేకత అదే. అలాంటి ఆయన సరే వెళ్ళాడు, ఆయన రాజకీయంగా వాళ్ళ అధినేత పిలుపు ఇచ్చినంత ప్రకారం పార్టీ పిలుపు మేరకు వెళ్ళాడు, గుడికి వెళ్ళినప్పుడు కర్రలు పట్టుకొని అక్కడ నిలబడడం అనేది ఎవరైనా ఖండించాల్సిందే. ఇప్పుడు నేనేమి రాంబాబు అన్న, నేను వైఎస్ఆర్సీపీ కాదు, ఏ పార్టీ సంబంధం లేకపోయినా కర్రలు పట్టుకొని ఆయన్ని అడ్డుకోవడం, అక్కడే ఒక ఫ్లెక్సీ పెట్టడం, అది థింక్ గోరంట్ల ఎన్టీఆర్ సర్కిల్ ఫ్లెక్సీ పెట్టడం. అంటే ఫ్లెక్సీ పెట్టడం కూడా సరైంది కాదు, మేము తీసేయము, మీరే తీసేస్తే బాగుంటుంది, అది మనోభావాలు దెబ్బతింటే అని చెప్పి రాంబాబు గారు చెప్పారు. ఆయన చెప్పారు, మీరే తీసేయండి అని చెప్పారు. అసలు నువ్వు ఇక మీరు ఆవిడ గ్రంథాలయ చైర్మన్ అనుకుంటా, పేరు నాకు కూడా తెలియదు, ఆమె మాట్లాడిన మాటలు కూడా విన్నాం మనము. అక్కడ చాలా మంది కర్రలు పట్టుకో ఉన్నారు, పోలీసులు ఏమో చూస్తున్నారు. కర్రలు ఎవరి చేతిలో ఉండాలండి? పోలీసుల చేతిలో కదా. వీళ్ళ చేతిలో వాళ్ళని తరివేసేయాలి కదా. వాళ్ళు ప్రొవోక్ చేశారు, అంటే ఆయన్ని కొంచెం రెచ్చగొట్టారు. ఏంటి, ఆయన 70 ఏళ్ళు వయసు. ఒక స్టేజ్లో మనిషి ఎవరైనా, నేనైనా మీరైనా, కొంత ఒక స్పర్ మూమెంట్లో ఆయన రెచ్చిపోయారు. మన ముఖ్యమంత్రి గారి మీద ఆయన ఒక ఏదో కొంచెం అసభ్యకరంగా ఏదో మాట్లాడినారు అనేది నేను కూడా విన్నాను. ఆయన కూడా మళ్ళీ ఏం చేశారు, ఆయన అన్నారు, అనకూడదు అనేసారు. ఎవరూ సమర్థించం, ఖండిస్తాము, సమర్థించం, అనకూడదు. ఆయన స్థాయిలో అసలు అనకూడదు, ఆయన అసలు అనేవాడు కూడా కాదు, అన్న అసలు అనేవాడు కూడా కాదు. వెంటనే ఇంటికి వెళ్ళి ఆయనకి అనిపించినట్టుంది, ఆయనది నేను ఆ షార్ట్ కూడా చూశాను, నేను నిజంగా చెప్పారు, నేను అనవసరంగా కార్యకర్తలు కూడా అనుండాల్సింది కాదన్నారు, అసలు ఆ ఫ్లోలో నేను అనేసాను, చింతిస్తున్నాను, న్యాయపరమైన వాటికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అన్నారు కదా.